SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ ఎల్బీ ఇంటర్నేషనల్ కరాటే విన్నర్స్ ఈ నెల 23, 24, 25 తేదీలలో కర్ణాటకలో జరిగిన శివమొగ్గ 5వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్లో తెలంగాణ నుండి పాల్గొన్న వికాస్ స్కూల్కి చెందిన 4 విద్యార్థులకు గోల్డ్ మెడల్ మరియు సిల్వర్ మెడల్స్ సాధించడం జరిగింది. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు చదువుతో పాటుగా స్పోర్ట్స్ రంగంలో కూడా ప్రావీణ్యత పొందే విధంగా ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలని కోరారు. రానున్న రోజుల్లో ఈ విద్యార్థినులు జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనేందుకు తీసుకెళ్లనున్నట్లుగా కరాటే మాస్టర్లు తెలిపారు. It's a very proud moment for our Vikas School. Congratulations, Manasvika. Yes, everyone, give her a huge round of applause. Congratulations, Gunakshara. Gunakshara of 8th standards won the 1 silver medal and 1 bronze medal. And Arjun of 6th standards won 1 gold medal as well as 1 bronze medal. He of 7th class won 2 gold medals. And Manasvika of 8th standard won 1 bronze medal. Days there, and they showed their skills. It is not easy thing. They showed their esteemed skills in the sportsmanship. My heartfelt congratulations to. We are from Vikas High School, Prashant Hills, Maypet Bench. Our children participated in 5th International Karate Championship, which was held at Shivamogga, and our kids participated in that championship program, and 4 of our kids won the gold as well as silver as well as bronze medals. In that, my karate master, our karate master Raju Nayak as well as Kishore sir, both of them they coordinated as well as held the program successfully, as well as they trained the kids very well. And in our school we are encouraging the kids by providing every day 1 games period as well as one co-curricular period to excel the kids in not only the academics as well as in the co-curricular activities like games, sports, as well as in all the karate, yoga, music. We are giving training to the kids to develop the all development in the kids. Here Vikas came forward to provide, to excel, to develop the kids in all angles, in all rounds, as well as to encourage the kids as well as to participate in national competitions, state level competitions. This is the best example for our school that our kids got selected in national championship program like karate, and I hope all other students in our school also participate and win medals as well as helps in to develop the country as well as society and keep the nation forward. Thank you very much. ఈరోజు నేను ఇక్కడ నిలిచినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ నెల ఆగస్టు ఈ నెల 24, 25 తేదీలో జరిగిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్లో మన స్కూల్ వికాస్ నుంచి 7 మంది విద్యార్థులు ఇక్కడ నుంచి పార్టిసిపేట్ చేశారు. 14 పథకాలను సాధించారు. ఇది చాలా గర్వకారంగా ఉంది మనకి. నెక్స్ట్ వచ్చి మన స్కూల్ నుంచి, మన స్కూల్ ప్రిన్సిపల్ సపోర్ట్ నుంచి, నెక్స్ట్ పేరెంట్స్, నెక్స్ట్ మన పిల్లల డెడికేషన్ నుంచి చాలా అంటే చాలా మాకు గర్వకారంగా ఉంది. వాళ్ళు చాలా సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు పిల్లలు ఇక్కడ మెడల్స్ కొట్టడానికి కారణం. సో మీరు పేరెంట్స్ అందరూ నాట్ ఓన్లీ ఇక్కడ ఎవరైనా సరే పేరెంట్స్ అందరూ ఏంటి అంటే పిల్లలకు చాలా స్పోర్టివ్గా సపోర్ట్ చేయాలి. నాట్ ఓన్లీ స్టడీస్,
మనకి స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పార్టిసిపేషన్ జరిగింది వచ్చేసి మలేషియా, మనకి ఇక్కడ పార్టిసిపేట్ జరిగింది వచ్చేసి కర్ణాటకలో షివమొగ్గ టోర్నమెంట్లో, అక్కడ ఓపెన్ ఛాంపియన్షిప్లో మనకి 14 పథకాలను సాధించారు. ఓకే. గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ. ఈ నెల 23, 24, 25 తేదీలో షివమొగ్గ కర్ణాటక స్టేట్లో జరిగిన 5వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్లో తెలంగాణ నుంచి ఓవరాల్గా 150 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో మన వికాస్ స్కూల్ నుంచి కూడా 4 పిల్లలు పార్టిసిపేట్ చేశారు. వారిలో శ్రీకీర్తి, అర్జున్, మనస్విక, గుణాక్షర వీళ్ళకి గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ సాధించడం జరిగింది. అండ్ ఈ విజయం వెనుక వాళ్ళ పేరెంట్స్ యొక్క కృషి అండ్ మన కిషోర్ మాస్టర్, తను వచ్చేసి చాలా చిన్న పల్లెటూరు నుంచి వచ్చిండు. చిన్నాదర అనే గ్రామం, జడ్చర్ల అనే మండలం నుంచి, చిన్న గ్రామం నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని చాలా అద్భుతంగా ట్రైన్ చేస్తున్నాడు. సో నాను చేత నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మొన్న రీసెంట్లీ జరిగిన ఒలింపిక్స్లో మన ఇండియాకి ఓన్లీ 7 మెడల్స్ రావడం మాత్రమే జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే 1.45 బిలియన్స్ క్రౌడ్ ఉన్న ఇండియాలో ఓన్లీ 7 మెడల్స్ రావడం అసలు అది మనకు మంచిది కాదన్నమాట. ఎందుకంటే పేరెంట్స్ దీనికి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. ఎప్పుడు కరాటే అంటే ఎప్పుడు స్టడీ అని కాకుండా స్పోర్ట్స్ అంటే ఇప్పుడు మనకి నాట్ ఓన్లీ కరాటే గురించి చెప్పట్లేదు. ఒలింపిక్స్లో మొత్తం 44 స్పోర్ట్స్ ఉన్నాయి. అందులో మీకు నచ్చిన స్పోర్ట్స్ని ఎంచుకొని వాటిలో రాణించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ ఇంటర్ ఫెయిల్ అతను, కానీ స్పోర్ట్స్ కోటాలో మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు అతనికి డిఎస్పీగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా కొంచెం ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి. ఎప్పుడు స్టడీ అని కాకుండా కొంచెం స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయండి. సో ఆ విధంగా మనం ముందుకు పోతే నెక్స్ట్ జరగబోయే ఒలింపిక్స్లో డెఫినెట్లీ మనం ఇండియాకు కూడా కొంచెం మెడల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశం నాకు కల్పించిన మన వికాస్ స్కూల్ యాజమాన్యానికి అండ్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.